ఇక స్టాక్ మార్కెట్లు పేకమిడిలా మారిపోయాయి. మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం కాగా కోలుకునేందుకు ప్రయత్నించాయి. ఓపెనింగ్ నష్టాలు రికవరీ అవుతున్నట్టే కనిపించాయి, కానీ మార్కెట్లు నిలదొక్కుకోలేదు. బేర్ పంజాకు బుల్స్ విలవిల్లాడాయి. సెన్సెక్స్ ఏకంగా 1285 పాయింట్లు డౌన్ కాగా నిఫ్టీ 365 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1800 పాయింట్లు కోల్పోయింది. నిజానికి అక్టోబర్ చివరి వారం నుంచి స్టాక్ మార్కెట్లో బుల్ రన్ మొదలైంది. కొన్నాళ్లుగా ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ఈసారి గట్టిగా తాకాయి. దీంతో బేర్స్ పంజా విసిరారు. నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయి 21,700 మార్క్ను కోల్పోయింది. ఇక మార్కెట్ల పతనపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఎనలిస్ట్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్తే మేడం. కృష్ణారెడ్డి గారు చెప్పండి, అసలు మార్కెట్లో పతనానికి కారణం ఏంటని చెప్తారండి మీరు? మనకంటే భారతదేశం ఆర్థిక ఇండికేటర్స్ చూసుకున్నప్పుడు చాలా బలంగా ఉన్నాయి. అంటే గ్రోత్ ప్రొజెక్షన్స్, భారత ప్రభుత్వం యొక్క ఎస్టిమేట్స్ కాకుండా IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి అంచనాలు కూడా పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా గ్లోబల్ సూచికలు ఏవైతున్నాయి అవన్నీ కూడా కొంత ఈ యొక్క ఆందోళనకు మనం బేస్ గా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చైనా ఎక్స్పెక్టేషన్స్, అంటే చైనా ఆర్థిక వ్యవస్థ కూడా ఈ రోజు కొంత ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కోవడం ఒకవైపు, ఆ చైనా యొక్క ప్రభావం ఏషియన్ మార్కెట్స్ పై పడటము, అదేవిధంగా అమెరికా ఫెడ్ మార్కెట్ కూడా ఈ వడ్డీ రేట్లను గతంలో ఇంకా తగ్గించే అవకాశం ఉండకపోవచ్చు అనే సూచనలు ఉన్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో వడ్డీ రేట్లను తగ్గిస్తుంది. అక్కడ మరింత పెట్టుబడులు పెట్టుకోవడానికి స్టాక్ మార్కెట్లు ముఖ్యంగా అవకాశం ఉందనేటువంటి అంచనాలు కావచ్చు. ఇదంతా ఒక మేజర్ మనకు ఒక గ్లోబల్ మార్కెట్ యొక్క పరిస్థితుల ప్రభావమే ఇవాళ భారతీయ మార్కెట్ ఒక్కసారిగా 1000 సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 1000 పాయింట్లకు పైగా పడిపోవడం మనం గమనించవచ్చు. కానీ ఇది స్వల్పకాలికంగా అంశంగానే ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత మార్కెట్ కొద్దిగా మళ్ళీ కరెక్షన్ విత్ ఇన్ మనకు 1 వీక్ లో కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ మార్కెట్లు అన్ని కూడా సెంటిమెంటే ప్రధానంగా పనిచేస్తూ ఉంటాయి. అంటే మార్కెట్ లో నిజంగా ఇవాళ గ్లోబల్ అంతర్జాతీయ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అది ఏ రకంగా ప్రభావం చూపుతుంది అనేటువంటి లోతైన విశ్లేషణ కన్నా ముందే ఎప్పుడైతే సిగ్నల్స్, ఆ మార్కెట్ సిగ్నల్స్ వస్తాయో వాటి నుంచి ఇన్వెస్టర్స్ చాలా క్విక్ గా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఇవాళ మార్కెట్ కొంత అగ్రెసివ్ గా రియాక్ట్ అయిందని మనం భావించవచ్చు. కృష్ణారెడ్డి గారు, అంటే ఇప్పుడు ఈ కొనుగోళ్లకు ఇది సరైన సమయం అని భావించవచ్చా, లేదంటే కొన్నాళ్ళు ఆగడం మంచిదంటారండి? మీరేం చెప్తారు? మార్కెట్లు పడిపోయినప్పుడు ఎప్పుడైనా కూడా అంటే జనరల్ గా ఏమవుతుందంటే సెంటిమెంట్ లో మార్కెట్ పడిపోతున్నప్పుడు కొంత ఆందోళన ఉంటుంది. ఎంత మేరకు మార్కెట్ పడిపోతుంది, ఎంత దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయం కొంత ఆందోళన ఉంటుంది. కానీ ఒకటి చూసుకోవాలంటే కంపెనీ యొక్క విధానంలో ఏమైనా నిజంగా మార్పులు వచ్చాయా? ఆ ప్రస్తుతానికి HDFC బ్యాంకు స్టాక్ భారీగా పడిపోయినట్టుగా కనబడుతుంది. కాబట్టి దానికి ఒక బ్యాంకు యొక్క ఆర్థిక మూలాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మధ్య కాలంలో ఆ యొక్క ఆర్థిక విధానాల్లో కానీ పాలసీల్లో కానీ ఏమైనా మార్పులు వచ్చాయనేటువంటి కొంత విశ్లేషణ, కొంత చిన్నపాటి పరిశోధన కనుక చేసుకొని ఇన్వెస్టర్లు ఈ టైంలోనే పెట్టుకోవడం చాలా ముఖ్యమైన అంశంగా చూడవచ్చు. ఎందుకంటే మనకు గతంలో కూడా అదానీ షేర్స్ ఎప్పుడైతే ఎడన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా చాలా డౌన్ లోకి వెళ్ళిపోయింది. అప్పటికి కంపెనీ రావడం ప్రకటన చేసిన అట్లాంటి ఏమీ లేదు అని అటువైపు నుంచి సెబీ, RBI లాంటి సంస్థలు ప్రకటనలు చేసినప్పటికి కూడా అతి స్వల్ప సమయంలోనే అది ఒక పీక్ ను చూసింది. కాబట్టి భారతీయ మార్కెట్లు, భారతీయ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంతర్జాతీయ కారకాలు ఖచ్చితంగా కొంత మేరకు ప్రభావం ఉంటుంది. కానీ అది ఇంత తీవ్ర స్థాయిలో ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మార్కెట్ లో ఈ రోజు రేపు 2 రోజులు వాచ్ చేసి ఏదైతే స్టాక్స్ కొంత ఎక్కువగా పడిపోయి కొంత ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకొని, అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వారు చేసుకోవడానికి
మంచి అవకాశంగానే మనం చూడొచ్చు. అమ్మాలనుకునే వాళ్ళు మాత్రం కొంతకాలం వెయిట్ చూసే ధోరణి ఉంటే మంచిది. ఎందుకంటే మార్కెట్ అంత అగ్రెసివ్ గా ఒక్క రోజులో రియాక్ట్ అయినప్పుడు మనకి ఎకనామిక్ ఫండమెంటల్స్ గ్లోబల్ కారణాల కన్నా ఉంటాయి కాబట్టి కొనాలనుకునే వాళ్ళు కొనుక్కోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎకనామిక్ ఫండమెంటల్స్ ఆ కారకాలు చూసి నిర్ణయం తీసుకుంటే మంచి రాబోయే రోజుల్లో కొంత మెరుగైన లాభాలు అందడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు.